నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేను శివాని. దేశంలో బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ కి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సాధారణ డిగ్రీల కన్నా బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ లో ఎన్నో విశిష్టతలు ఉంటాయి. విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దడంతో పాటు ప్రాజెక్ట్ వర్క్స్ ని సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ ఇవ్వటం, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం వంటి అనేక ముఖ్యమైన అంశాలు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సైతం బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు ఇంపార్టెన్స్ ఇస్తారు. విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ప్రసిద్ధి చెందిన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ లోని కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ అందిస్తుంది. కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ అందిస్తున్న కోర్సులు ప్రత్యేకతల గురించి సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ స్పెషాలిటీస్ ఏంటి అండ్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి సార్? అవును. సో గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ KLH University. So KLH University is the extension of KL University, which is having 45 years of established education, training, research in India. Alage KLH University category 1 university in UGC and also NRF ranking lo all India lo 22nd rank undanamata. So KLH Global Business School main advantage ఏంటంటే it is situated at near to the high-tech city Madhapur. సో హైటెక్ సిటీకి వెరీ దగ్గరలో, అలాగే TCS ప్రక్కన, అలాగే గూగుల్ బిసైడ్స్ ఉందన్నమాట. అండ్ అవర్ క్యాంపస్ లొకేటెడ్ అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై అరౌండ్ 300 కంపెనీస్, ITE కంపెనీస్ అరౌండ్ అవర్ గ్లోబల్ బిజినెస్ స్కూల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అండి. అలాగే గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకున్న క్లాస్ రూమ్స్ ఫెసిలిటీస్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, అలాగే స్టూడెంట్స్ లాంజ్ కానీ, లైబ్రరీ కానీ, స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, సో అలాగే క్యాంటీన్ ఫెసిలిటీస్ కానీ, అలాగే డిజిటల్ లైబ్రరీ కానీ, సో ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఉందండి. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ఏ స్టూడెంట్. ఓకే. సో ఎలాంటి కోర్సెస్ను ఆఫర్ చేస్తున్నారు కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీలో? అవునండి. సో KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఆఫర్స్ 4 వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఒకటి యూజీ లెవెల్లో, సో BBA జనరల్ అంటే BBA మార్కెటింగ్, ఫైనాన్స్, HR, IT, అలాగే BBA బిజినెస్ అనలిటిక్స్, అలాగే BBA IT, అలాగే వీ హ్యావ్ BCom ప్రోగ్రామ్, అలాగే వీ హ్యావ్ BSc యానిమేషన్ అండ్ గేమింగ్. సో ఇవి కాకుండా PG లెవెల్లో సో MBA ఫిన్టెక్, అలాగే MBA జనరల్ అంటే డ్యూయల్ స్పెషలైజేషన్ అండి. సో ఎక్కడైనా వేరే యూనివర్సిటీస్లో ఒక స్పెషలైజేషన్ ఇస్తారు. మా స్టూడెంట్స్ MBA లెవెల్లో ఏదైనా మార్కెటింగ్ ఫైనాన్స్ ఆర్ ఫైనాన్స్ విత్ ఫిన్టెక్ ఆర్ ఫిన్టెక్ విత్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా వాళ్ళకి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెంచడం కోసం మేము డ్యూయల్ స్పెషలిస్ట్ ఇచ్చామండి. ఇది కాకుండా PhD ప్రోగ్రామ్, PG అయిన తర్వాత ఎవరైనా మా దగ్గర PhD చేయొచ్చు ఈ మేనేజ్మెంట్ డిసిప్లిన్ ఈ డొమైన్స్లో. సో అదొకటి. ఇది కాకుండా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్, అలాగే ఫైనాన్షియల్ అనలిటిక్స్, అలాగే ఫైనాన్స్ సంబంధించిన ఫిన్టెక్ ప్రోగ్రామ్స్. వీటి మీద మా స్టూడెంట్సే కాదు, ఇండియాలో కానీ గ్లోబల్ లెవెల్ ఎవరైనా సరే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. లేదంటే మా క్యాంపస్లో క్యాంపస్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అని వీక్లీ వన్స్ మా ల్యాబ్స్ కానీ మా ఫ్యాకల్టీకి వచ్చి పర్సనల్గా మీట్ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా 4 రకాల ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేస్తున్నామండి. ఓకే. సో సార్, ఇప్పుడు వరకు మీరు చెప్పింది కోర్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు, కానీ సాఫ్ట్ స్కిల్స్ కోసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఎలాంటి యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు? అవునండి. సో మా గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ CRT ప్రోగ్రామ్. CRT అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఒక స్టూడెంట్ ఇండస్ట్రీకి జాబ్ సంపాదించాలంటే కావాల్సినటువంటి రిగరస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము ఆఫర్ చేస్తామండి. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ మండే స్టార్ట్ అయిందండి. దానిలో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్, కమ్యూనికేటివ్ స్కిల్స్, అలాగే జాపనీస్ లాంగ్వేజ్, మన ఇండియన్ ఇంగ్లీషే కాకుండా సో జపనీస్ లాంగ్వేజ్, అలాగే ఇంటర్వ్యూ మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తామండి. జస్ట్ ఇప్పుడే నేను మన స్టూడియోకి వచ్చే ముందు లాస్ట్ 2 days జరిగినటువంటి మా CRT ప్రోగ్రామ్ మీద ఫీడ్బ్యాక్ వచ్చింది. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చదువుతూ ఉన్నానండి. సో ఎవ్రీవన్ ఫీలింగ్ దట్, ఎక్స్ప్రెసింగ్ దట్ సార్ వీ క్యాన్ క్రాక్ ద ఇంటర్వ్యూ. అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్లో మేము బిల్డ్ చేస్తామండి. తర్వాత ఇప్పుడు పర్ డే 5 hours మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి, ఓన్లీ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. సో ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేసే విధానం వాళ్ళకి తెలియదండి. సో దాని మీద మనం ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇంక్లూడింగ్ అవర్ ఇన్హౌస్ ఫ్యాకల్టీతో పాటు థరో ట్రైనింగ్ 120 hours ట్రైనింగ్ ఇస్తామండి.
సో అలాగే గ్రూప్ డిస్కషన్, కేస్ స్టడీ మెథడాలజీ, అలాగే రోల్ ప్లే, ఇంకా వాళ్ళకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని సో అనేక మంది ముందు దే కెన్ ఎక్స్ప్రెస్ ఈజీలీ. ఆ విధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి సో ఈ రోజునే జస్ట్ నౌ వి గాట్ ఆపర్చునిటీ ఫర్ అవర్ స్టూడెంట్స్, బ్రాడ్బ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు, అలాగే ఆక్సెన్ కంపెనీ. సో వెరీ గుడ్ ప్యాకేజ్, 12 lakhs ప్యాకేజీ, 7 lakhs ప్యాకేజీ. సో అలాగే కిమ్జీ రామ్దాస్ 22 lakhs ప్యాకేజ్. అంటే మన స్టూడెంట్స్ యొక్క మన గోల్ ఏంటండి, మన ఫ్యాకల్టీ, మా బిజినెస్ స్కూల్ గోల్ టు ప్రొవైడ్ దెమ్ 100% ప్లేస్మెంట్ అండ్ విత్ ఏ వెరీ గుడ్ హై ప్యాకేజెస్. సో ఇదే మా గోల్. సో ఆ గోల్తోనే మా ఫ్యాకల్టీ కానీ మా మేనేజ్మెంట్ కానీ ఫుల్ సపోర్ట్ ఇస్తుందండి. సో ఎస్పెషల్గా మాకున్న మేనేజ్మెంట్ కోనేరు సత్యనారాయణ గారు కానీ, కోనేరు హవీష్ గారు కానీ మాకెప్పుడు కూడా వాళ్ళ విజన్ని, సో అంటే అవర్ విజన్ ఆఫ్ అవర్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ టు బిల్డ్ ద స్టూడెంట్స్ టు ద గ్లోబల్ లీడర్స్ని బిజినెస్ లీడర్గా తయారు చేయాలి. సో ఆ గోల్తోనే మేము పనిచేస్తామండి. ఓకే. సో సార్, ఇప్పుడు కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్స్కి అండ్ అలాగే నార్మల్ బిజినెస్ స్కూల్స్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అవునండి, గ్లోబల్ బిజినెస్ స్కూలు అదర్ స్కూల్స్తో చూస్తే ముందు కరికులం అండి. అంటే మేము చేసేటువంటి ఆ కరికులం అనేది, అంటే సిలబస్ అనేది ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ ఫ్యాకల్టీ వచ్చి మాకు అప్డేట్ చేస్తారండి. అలాగే ఎగ్జిస్టింగ్ ప్రొఫెసర్సే కాకుండా అలాగే వీ హ్యావ్ టైఅప్ విత్ ఐఏఎం ప్రొఫెసర్స్, ఐఏఎం, ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐటి ఫ్యాకల్టీ, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి మేము సిలబస్ని తయారు చేస్తామండి. అంటే మా సిలబస్ చదివిన వాళ్ళు వరల్డ్లో ఏ కంపెనీలైనా వాళ్ళు పనిచేయడానికి ఈజీగా అడాప్ట్ అవ్వడానికి ఈజీగా అవకాశం ఉందండి. ఇది కాకుండా మేము ఎక్కువగా మా ఫోకస్ బిజినెస్ అనలిటిక్స్ అండి. అంటే మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, డొమైన్ నాలెడ్జీ, రెగ్యులర్ స్పెషలిస్ట్తో పాటు ఎవ్రీ కోర్స్ కూడా అనలిటిక్స్తో మేము లింక్ చేస్తామండి. అంటే మా టీచింగ్ మెథడాలజీ అంతా కూడా ఎంఎస్ ఎక్సెల్, అలాగే అంటే డేటాను ఎలా అనలైజ్ చేయాలి, విజువలైజ్ చేయాలి, అలాగే వీ హ్యావ్ ఆర్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, అలాగే పవర్ బిఐ, అలాగే ఈ టూల్స్ ఉపయోగించి టెక్నాలజికల్ టూల్స్ ఉపయోగించి స్టూడెంట్ డేటాని ఎలా మేనేజ్ చేయగలడు. అంటే ఇట్ మే బి ఫైనాన్స్ డేటా, హెచ్ఆర్ డేటా, ఆర్ కస్టమర్ డేటా, ఆర్ సప్లయర్స్ డేటా, ఆర్ వెండర్స్ డేటా. ఈ విధంగా ఒక డేటాని అంటే నాట్ ఓన్లీ ఏ థియరిటికల్ నాలెడ్జ్ అనే కాకుండా మేము ఫోకస్ ఎక్కువ కూడా సాఫ్ట్వేర్స్ టూల్స్ ఉపయోగించి స్టూడెంట్ ఒక ఎఫెక్టివ్ మేనేజర్ కాగలడు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా డేటా అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉందండి. సో సార్, ఇప్పుడు స్టూడెంట్స్ ఆ కోర్సెస్ని మంచిగా అర్థం చేసుకునేలాగా, కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకునేలాగా కేఎల్హెచ్లో ఆఫర్ చేసిన కోర్సెస్ని ఎలా డిజైన్ చేశారు? అవునండి, సో నేను జస్ట్ ఇప్పుడే చెప్పిన విధంగా మా కోర్సెస్ అన్నీ కూడా పెడగాగి అంటామండి. అంటే ఎఫెక్టివ్ పెడగాగి, కేస్ స్టడీ మెథడాలజీ ప్రతి మాడ్యూల్లో కూడా ప్రతి ఫ్యాకల్టీ డిస్కస్ చేయాలండి క్లాస్లో. సపోజ్ మేనేజ్మెంట్లో లీడర్షిప్ అని ఉంది. సో లీడర్షిప్ ఈజ్ వన్ మాడ్యూల్, ఆర్ కమ్యూనికేటివ్ స్కిల్స్, ఆర్ గ్రూప్ డిస్కషన్, డెసిషన్ మేకింగ్. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ లీడర్షిప్స్ ఇవన్నీ కూడా ఒక కంపెనీని తీసుకుంటాం. వీ కాల్ ఇట్ యాజ్ ఏ బిజినెస్ యూజ్ కేసెస్. ఏదైనా ఒక టాప్ కంపెనీ, ఏదైనా మేబీ ఏ సక్సెస్ఫుల్ కంపెనీ ఆర్ ఫెయిల్యూర్ కంపెనీ. సో ఆ కంపెనీలో ఆ కంపెనీ ఎందుకని ప్రోగ్రెస్ అయింది, అలాగే ఎందుకని ఫెయిల్ అయింది, ఈ విధంగా స్టూడెంట్స్ విల్ గివ్ ద ఐడెంటిఫై ద ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్స్ ఇవ్వాలి. ఆ విధంగా పెడగాగి అన్నది కేస్ స్టడీ మెథడాలజీ అండి ఎక్కువగా. అలాగే రోల్ ప్లే. సో స్టూడెంట్ కొన్ని రోల్స్ వాడు క్లాస్ రూమ్లో ప్లే చేయాలన్నమాట. అలాగే స్టూడెంట్ ప్రజెంటేషన్స్, అలాగే స్టూడెంట్స్ ప్రోటోటైప్స్, కొన్ని బిజినెస్ మోడల్స్ ఉంటాయండి. అలాగే ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్స్ మేము కాంపిటీషన్ పెడుతున్నాం. రేపు అక్టోబర్లో ప్రకల్ప అని ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నామండి. అంటే వాళ్ళకున్న బిజినెస్ ఐడియాస్ని వాళ్ళు ప్రజెంట్ చేసే విధంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. సో దానికి మనకు యూరోప్, ఫ్రాన్స్లో ఉన్నటువంటి కంపెనీ కూడా దే ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్. సో ఈ విధంగా స్టూడెంట్కి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండ్ నాలెడ్జ్ బేస్, ఎవరైతే థింక్ ట్యాంక్స్, ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్స్ ఉన్నారో, అలాగే టీ హబ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్, అలాగే ఐఎం ఎక్స్పర్ట్స్, ఐఎస్బి ఎక్స్పర్ట్స్, అలాగే ఇంటర్నేషనల్, రేపు మలేషియా నుంచి మాకు ఒక ప్రొఫెసర్ వస్తున్నారు. ఈ స్టేయింగ్ విత్ అస్ 2 weeks మన దగ్గరే ఉంటారు. ఇట్లా నాట్ ఓన్లీ అవర్ ఇండియన్ ప్రొఫెసర్స్ బట్ ఆల్సో ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్తో కూడా వాళ్ళకి ఇంటరాక్షన్ ఇప్పిస్తామండి. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ తను ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయగలరు, తనలో భయం కానీ అలాంటివన్నీ లేకుండా ఈజీగా తనకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయగలడు. వాళ్ళ ద్వారా మోటివేషన్ పొందగలడు అనమాట. ఇది కాకుండా అండి మన గ్లోబల్ బిజినెస్ స్కూల్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో స్టడీ చేయొచ్చు. 1 week కానీ 1 month కానీ. సో సింగపూర్ యూనివర్సిటీలో కానీ, అలాగే మలేషియా యూనివర్సిటీలో కానీ, దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఏ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్.
అంటే మన స్టూడెంట్ చదువుతూనే మధ్యలో మళ్ళీ మలేషియా వెళ్ళి ఆ యూనివర్సిటీలో చదివి మళ్ళీ అగైన్ బ్యాక్ రావచ్చు అనమాట. సో ఇలాంటి గ్లోబల్ గ్లోబల్ లెర్నింగ్ ఇన్ గ్లోబల్ టాప్ యూనివర్సిటీస్లో పనిచేయడానికి అవకాశం. అంటే ఫారిన్ ప్రాసెస్ మన దగ్గరకు వస్తారు, అరే మన స్టూడెంట్స్ కూడా ఫారిన్ చదవడానికి కూడా ఒక ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. సో సార్, ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ లేదా ప్లేస్మెంట్స్ క్రాక్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీని మీరు ఫాలో అవుతుంటారు? అవును మేడం. సో గ్లోబల్ బిజినెస్ స్కూల్ యొక్క వన్ ఆఫ్ ది మేజర్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఈస్ ఎవ్రీ 2 సెమిస్టర్స్ తర్వాత స్టూడెంట్ షుడ్ వర్క్ ఇన్ 2 months కంపెనీలో పనిచేయాలండి. ఎవ్రీ 2 సెమిస్టర్స్. సపోజ్ బీబీఏ ఉందనుకోండి, బీబీఏ స్టూడెంట్ 3 times కంపెనీలో పనిచేయాలి. అలా 6 months చేయాలి ఓవరాల్గా. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే క్లాసులో ఏవైతే నేర్చుకుంటున్నాడో ఈ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని రియల్ టైం ఎక్స్పీరియన్స్ కలుగుతుందండి. డైరెక్ట్గా కంపెనీ మేనేజర్స్తో ఇంటరాక్ట్ చేయవచ్చు, తను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సో ఇలాంటి యూనిక్ ఫెసిలిటీ స్టూడెంట్కి ఏ యూనివర్సిటీ లేదండి. సో మేము రీసెంట్గా లాస్ట్ సమ్మర్ 2 months కూడా ఎంబీఏ స్టూడెంట్స్ కానీ బీబీఏ స్టూడెంట్స్ కానీ 60 కంపెనీస్లో పనిచేశారండి. 60 కంపెనీస్ మా స్టూడెంట్స్కి ఆఫర్ ఇచ్చినాయి. సో వాళ్ళు వచ్చిన తర్వాత మా క్యాంపస్కి ఈ నెక్స్ట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఆర్ట్ సెమిస్టర్. ఈ 1st, 3rd, 5th సెమిస్టర్ ఆర్ట్ సెమిస్టర్స్ అంటాం. ఈ ఆర్ట్ సెమిస్టర్లో వాళ్ళ యొక్క ద బిహేవియర్, హౌ దే ఆర్ బిహేవింగ్ ఇన్ ద క్యాంపస్, స్టూడెంట్స్ కొలీగ్స్తో కానీ ఫ్యాకల్టీతో కానీ టోటల్లీ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అలాంటి చేంజ్ అంటే ఒక గొప్ప లీడర్గా బిజినెస్ లీడర్గా డెవలప్ అవడానికి క్లాస్ రూమ్ నుంచి ఇండస్ట్రీ వరకు, సో అలాంటి ట్రైనింగ్ అనేది, స్కిల్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్లో మేము అబ్జర్వ్ చేస్తామండి. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి కోర్సెస్ ఆఫర్ చేయాలంటే, స్టూడెంట్స్కి కోర్సెస్ వివరించాలంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఫ్యాకల్టీ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అవునండి, మా ఫ్యాకల్టీ అందరూ కూడా 99% డాక్టరేట్స్ అండి. సో అందరూ కూడా మినిమం 20 years నుంచి 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే. కొంతమంది అయితే ఫారిన్ కంట్రీస్లో పనిచేసి వచ్చారు, కెనడా, మలేషియా ఇట్లా వర్క్ చేశారు. ఇది కాకుండా కొంతమంది ఫ్యాకల్టీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫార్మసీ ఇండస్ట్రీలో 25 years పనిచేశారు, అలాగే మార్కెటింగ్లో, ఫైనాన్స్లో, ఇండస్ట్రీలో. అంటే వీ హ్యావ్ ఏ మిక్స్డ్ టాలెంటెడ్ ఫ్యాకల్టీ. ఇవి కాకుండా అందరూ కూడా రీసెర్చ్ చేస్తారండి వాళ్ళ డొమైన్ నాలెడ్జ్లో, స్పెషలైజేషన్లో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, అలాగే సెక్టారల్ స్పెషలైజేషన్ అంటే బ్యాంకింగ్ సెక్టార్, టూరిజం సెక్టార్, ఐటీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇలా కంటిన్యూస్గా రీసెర్చ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ బుక్స్ రాయాలండి. బుక్స్ రాసి ఇంటర్నేషనల్ జర్నల్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఏ స్కోపస్ జర్నల్స్ ఆర్ వెబ్ ఆఫ్ సైన్సెస్. సో అలాంటి ఇండెక్స్ జర్నల్స్లోని పబ్లిష్ చేయాలి. ఇంకోటి అండి, మా ఫ్యాకల్టీ పబ్లికేషన్సే కాదు, మా స్టూడెంట్స్ కూడా పబ్లిష్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా ఇంకొక అవకాశం ఏంటంటే రేపు సెప్టెంబర్లో 5th, 6th, 7th 3 days we have 1 national seminar and 2 international conferences on marketing and also doctor colloquium, and also we have case study methodology. Cases రాసి ఆ రోజున వాళ్ళు ప్రజెంట్ చేయాలి. సో ఇలాంటి ఆపర్చునిటీ మనకు అంటే అకాడమిక్ రిగర్, అలాగే రీసెర్చ్ డెవలప్మెంట్, అలాగే ఇన్నోవేషన్స్, ఇలాంటి ఆపర్చునిటీ అన్నీ కూడా మా క్యాంపస్లో ఉన్నాయండి. మా ఫ్యాకల్టీ నాట్ ఓన్లీ 8 hours డ్యూటీగా 24 hours కూడా ఇది ట్రైనింగ్, రీసెర్చ్ ఆర్ ఇన్నోవేషన్స్ ఆర్ పేటెంట్స్. ఒక పేటెంట్స్ కూడా వీ హ్యావ్ నంబర్ ఆఫ్ పేటెంట్స్ ఫర్ ఆల్ అవర్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. సో ఇంకొక అడ్వాంటేజ్ అండి, రీసెంట్గా మేము స్టార్ట్ చేసాం నోటీషియస్ అని. ఎవ్రీడే స్టూడెంట్ బిజినెస్ స్టాండర్డు, అలాగే ఎకనామిక్ టైమ్స్, ఇలా టాప్ బిజినెస్ న్యూస్ని ఎవ్రీడే మార్నింగ్ మినిమం 10 tips అనేవి స్టూడెంటే పోస్ట్ చేయాలండి మా వాట్సాప్ గ్రూప్స్లో. అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇంటర్నేషనల్ టారిఫ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఎంఓఈస్ కానీ, అలాగే న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ కానీ, న్యూ అపాయింట్మెంట్స్ కానీ, ఈ విధంగా జరిగేటువంటి హ్యాపెనింగ్స్ అన్ని కూడా ఎవ్రీడే స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్లో తను చదివి ఒక స్టూడెంట్ ర్యాండమ్గా వాళ్ళు పబ్లిష్ చేయాలండి. సో దీని మీద మళ్ళీ డిస్కషన్ జరుగుద్ది క్లాస్ రూమ్లో. సో ఈ విధంగా ఒక రిగర్, ఒక స్టూడెంట్కి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, బిజినెస్ ఎడ్యుకేషన్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి క్లాస్ రూమ్లో జరుగుతూ ఉంటాయండి. ఓకే. సో సార్, ఇప్పుడు బిజినెస్ స్కూల్లో డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆఫర్స్ అవైలబుల్గా ఉంటాయి? రీసెంట్గా అండి మా క్యాంపస్లో అదే July 26th వీ హ్యావ్ కండక్టెడ్ హెచ్ఆర్ కాంక్లేవ్ అంటే టాప్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ హెచ్ఆర్ హెడ్స్, వైస్ ప్రెసిడెంట్స్, సిఈఓస్ మా దగ్గరికి వచ్చారండి. వాళ్ళకి డైరెక్ట్గా స్టూడెంట్స్ యాక్సెస్ ఇచ్చాం.
అంటే స్టూడెంటు తన ఇండస్ట్రీలో పోయేటప్పుడు తనకు ఎలాంటి స్కిల్స్ కావాలి అనేది ఫుల్ డే కంప్లీట్ డే ఇంటరాక్షన్ ఇచ్చామండి. సో దీని ద్వారా కంపెనీ వాళ్ళు మా స్టూడెంట్ని అర్థం చేసుకున్నారు. అంటే స్టూడెంట్స్ యొక్క గ్రూమింగ్ స్టాండర్డ్స్ కానీ, నాలెడ్జ్ లెవెల్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ గ్యాప్ కానీ, ఇవన్నీ అర్థం చేసుకొని దే కమ్ టు ఏ కంక్లూజన్, వీ విల్ రిక్రూట్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్. నేను కూడా అండి ఎస్టర్డే ఆల్సో బ్రాడ్రిడ్జ్ కంపెనీ హెచ్ఆర్ హెడ్ మాతో ఉన్నారు, బాబ్జీ గారని. సో దే హ్యావ్ ఆఫీసెస్ అక్రాస్ ద గ్లోబ్. అలాగే ఈప్యామ్ అనే కంపెనీ ఉందండి. ఈప్యామ్లో 2 lakhs ఎంప్లాయీస్ ఆర్ దేర్ అక్రాస్ ద గ్లోబ్. ఇది ఫిన్టెక్ కంపెనీ. బ్రాడ్రిడ్జ్ కూడా ఫిన్టెక్ కంపెనీ. అలాగే బీపీఓ కంపెనీ. సో వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మాకు ప్రాజెక్ట్ ఇచ్చారండి. వీ నీడ్ టు ఐడెంటిఫై ద పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈపీఎం కంపెనీ. సో వాళ్ళని దే హ్యావ్ 10 levels. వాళ్ళు ప్రమోట్ చేయాలా, డిమోట్ చేయాలా, లేదంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలా వాళ్ళు మెజర్ చేయడం కోసం దే హ్యావ్ గివెన్ ఏ ప్రాజెక్ట్. అలాగా సో డిగ్రీ చేసిన వాళ్ళకి మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పుష్కలంగా ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ టైం 60 కంపెనీస్ అబవ్ మా క్యాంపస్కి వచ్చాయండి. అలాగే ఈసారి మా టార్గెట్ ఏంటంటే హై ప్యాకేజ్ తీసుకురావాలి. రీసెంట్గా మా ప్లేస్మెంట్ డైరెక్టర్ని నేను ఒమన్ పంపించాం. ఒమన్లో వన్ టాప్ కంపెనీ కాల్డ్ కిమ్జీ రామ్దాస్. దే ఆఫర్డ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 22 lakhs LPA. సో సార్, ఇప్పుడు కేఎల్ హైదరాబాద్ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకోవాలంటే స్టూడెంట్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అవునండి. సో యాక్చువల్గా మా వెబ్సైట్ అండి www.gbs.klh.edu.in. ఇది మెయిన్ మనకు జస్ట్ లైక్ ఏ ఫేస్బుక్ అండి. ఫేస్బుక్ బిట్వీన్ అవర్ క్యాంపస్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ ఎవరైతే సీకర్స్ ఉన్నారో ఫస్ట్ అది చూడాలండి, వెబ్సైట్ చూడాలండి. ఇది కాకుండా ఎవరైనా మా దగ్గర ఇంటర్మీడియట్ చేసి, ఎవరైనా బయట వాళ్ళు ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ రావాలంటే వీ హ్యావ్ వన్ టెస్ట్ కాల్డ్ కేఎల్ హ్యాట్. హ్యాట్ అంటే హ్యూమనిటీస్ అడ్మిషన్ టెస్ట్. ఈ టెస్ట్ రాయాలి. ఒకవేళ టెస్ట్ రాయకుండా వాళ్ళకి 55% అబవ్ ఉంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అడ్మిషన్ ఫామ్ ఉంటుందండి. ఆ ఫామ్ ఫిల్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కొండాపూర్లో ఉన్నటువంటి గ్లోబల్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ రావచ్చు. వస్తే అక్కడ మాకు అడ్మిషన్ టీమ్ ఉంటారు. అడ్మిషన్ టీమ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ టీమ్. 2 టీంలు ఉంటాయండి. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వచ్చి మీకున్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంకా ఫర్దర్గా మీకు కావాలంటే మా క్యాంపస్ మొత్తం మీరు విజిట్ చేయొచ్చు. అన్ని ఫ్లోర్సు, అన్ని క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ విజిట్ చేయొచ్చు. ఇంకా కావాలంటే మా ఫ్యాకల్టీతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అసలు మా దగ్గర ఎలాంటి సిలబస్ ఉంది, ఎలా ట్రైనింగ్ ఇస్తాము, ఆపర్చునిటీస్ ఏంటి, ఇలా ఇంకా కావాలంటే మా ప్లేస్మెంట్ డైరెక్టర్ ఉన్నారు. మా ప్లేస్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ని మీట్ అవ్వచ్చు. ఇంకా మోర్ దాన్ దట్ ఇంకా ప్రాబ్లమ్స్ మీకు డౌట్స్ క్లారిఫై అవుతే నా క్యాబిన్ కూడా రావచ్చు. సో సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి కరికులంతో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఎలాంటి ఎక్స్ట్రా కో కరికులం యాక్టివిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? అవునండి, మా గోల్ కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్. అంటే ఎప్పుడు అకాడమిక్స్, రీసెర్చ్, ట్రైనింగ్ ఇవే కాకుండా స్టూడెంట్ కొన్నటువంటి ఇన్హరెంట్ ఎబిలిటీస్, టాలెంట్స్, వాటి కోసం మా దగ్గర 10 రకాలటువంటి ఫోరమ్స్ ఉన్నాయండి. అంటే సింగింగ్ ఫోరం, డ్యాన్స్ ఫోరం, అలాగే మ్యూజిక్ ఫోరం, అలాగే స్పోర్ట్స్ ఫోరం, అలాగే సబ్జెక్ట్ ఫోరం, ఇలా మనకు ఒక 15 వెరైటీస్ ఆఫ్ ఫోరమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా యూజీ స్టూడెంట్స్ లాస్ట్ అవర్ మాకు ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ ఆ ఫోరం అటువంటి ఆ క్లాస్ రూమ్లో వీళ్ళు డిస్కస్ చేసి స్టూడెంట్సే డ్రైవ్ చేయాలండి. వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు, ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయటం, ఒక ఇన్నోవేటివ్గా దాని ప్రజెంటేషన్ చేయటం, సో అలాగే ప్రోటోటైప్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ కూడా సింగింగ్. రేపు సపోజ్ August 15th ఉంది, అవర్ స్టూడెంట్స్ ఓన్లీ సెలబ్రేటింగ్. దానికి కావాల్సినటువంటి కల్చరల్ యాక్టివిటీసు, అలాగే సింగింగు, అలాగే మన పేట్రియాటిజం డెవలప్ చేయటం స్టూడెంట్స్లో. సో ఇవన్నీ కూడా ఒక టీమ్ బిల్డింగు. సో స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. రీసెంట్గా మేము క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తామండి. అలాగే ఉమెన్ స్పోర్ట్స్, ఉమెన్ కోసమే సపరేట్గా స్పోర్ట్స్. వీ హ్యావ్ ఆల్రెడీ ఇండోర్ స్పోర్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. చెస్, క్యారమ్స్, అలాగే టేబుల్ టెన్నిస్, ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఇవి కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ క్యాంపస్ ఇన్ అజీజ్ నగర్. ఎవరైనా వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్లో కూడా, క్రికెట్లో కూడా. సో అలాంటి 100% మనకు దగ్గర అండి 41 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడుతున్నారండి. రీసెంట్గా ఒక 2 స్టూడెంట్స్ దే వెంట్ టు జర్మనీ. వరల్డ్ లెవెల్లో ఒక టేబుల్ టెన్నిస్ ఆడటం కోసం దే వెంట్ ఫర్ వరల్డ్ లెవెల్ ఛాంపియన్కి వెళ్ళారు. అలాగే ఒక స్టూడెంట్ అయితే కాశ్మీర్లో యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ అని సో నేషనల్ గేమ్స్లో విన్ అయ్యారు. సో వీ హ్యావ్ 41 స్టూడెంట్స్. అలాగే ఎవరైనా స్పోర్ట్స్లో కనుక రాణిస్తే మేము వాళ్ళ దగ్గర ఫీ కలెక్ట్ చేయమండి.
వీ వోంట్ ఛార్జ్ ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో, వీ ప్రొవైడ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇలాంటి సపోర్టు, హ్యాండ్ హోల్డింగు, ఫైనాన్షియల్ సపోర్టు, ఎంకరేజ్మెంటు, మోటివేషను, సో అలా ఎవరైనా ఎంతూజియాజం ఉంటే మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తామండి. ఓకే, సో ఫైనల్లీ కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ గురించి అండ్ అలాగే గ్లోబల్ బిజినెస్ స్కూల్ గురించి స్టూడెంట్స్కి అండ్ అలాగే పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేఎల్ బిజినెస్ స్కూల్ ఫోకస్ ఆన్ స్టూడెంట్ కెరీర్. అంటే ఒక మంచి జాబ్ ఇంటర్నేషనల్ కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసి రాణించాలన్నా కేఎల్హెచ్ బిజినెస్ స్కూల్ ఇస్ ద డెస్టినేషన్. లేదు తన స్టూడెంట్ ఓన్గా స్టార్టప్ కంపెనీ చేసి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుదామన్నా ఇది డెస్టినేషన్ ఫర్ ది ఎఫెక్టివ్ ట్రైనింగ్, మెంటర్షిప్ అండ్ గైడెన్స్. సో ఇదే కాకుండా ఫ్యూచర్లో ఒక మంచి డాక్టరేట్, ఒక ప్రొఫెసర్ అవ్వాలి, లేదంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో చదవాలి. అలాంటి వాళ్ళకు కూడా మనకు 92 యూనివర్సిటీస్తో అక్రాస్ ద గ్లోబ్ వీ హ్యావ్ అ టైఅప్ అండి. సో ఎవ్రీథింగ్ ఒక స్టూడెంట్ కెరీర్కి కావాల్సినటువంటి కంప్లీట్ ఫెసిలిటీసు, సపోర్టు, ట్రైనింగు, హ్యాండ్ హోల్డింగు అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో కెరీర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.